ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలోకి వెళ్లనున్నట్లుగా సమాచారం. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలోకి వెళ్లనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలోకి వెళ్లనున్నట్లుగా సమాచారం. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలోకి వెళ్లనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సాంబశివరావు. అంబటి రాయుడు ప్రస్తుతం జనసేన పార్టీలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో అంబటి రాయుడు వైసీపీ తరఫున అక్కడ గత 6 నెలలుగా కూడా వైసీపీ తరఫున అతను పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తాం. అయితే ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా అంబటి రాయుడు ఆ కండవ కప్పుకొని వైసీపీ పార్టీలో చేరారు. చేరిన తర్వాత మళ్ళీ 3 రోజులకే అతను వైసీపీ పార్టీకి కూడా గుడ్ బై చెప్తున్నట్లు, అదేవిధంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దానికి తోడుగా అతను ఐపీఎల్ ఉండటం వల్ల వెళ్తున్నానని చెప్పడం జరిగింది. అయితే సీన్ కట్ చేస్తే ఈ రోజు మరొక ట్విస్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి. ప్రస్తుతం అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా కూడా ఇప్పుడే జనసేన కార్యాలయానికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే అంబటి రాయుడు జనసేనలో ఎందుకంటే కాపుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావటం వల్లనే అతను జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే అతను వైసీపీ పార్టీలో చేరుతున్నప్పుడు కొంత అతనికి ఆ సొంత సామాజిక వర్గం నుంచి కానీ అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి కానీ కొంత వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వైసీపీ ఆ పార్టీలో చేరేటప్పుడు కూడా అతను 1-2 సార్లు ఆలోచించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే అతని సన్నిహితుల దగ్గర కూడా నేను తొందరపడి వైసీపీ పార్టీలో చేరానేమో అని చెప్పేసి అంబటి రాయుడు కూడా అతను అనుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేసి సామాజిక వర్గ పరంగా కూడా అతను ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత అతను జనసేన కండువా కప్పుకుంటారా, లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ కలవడానికి ఆంతర్యం ఏంది, జనసేన పార్టీలో చేరడానికి వస్తున్నారని సమాచారం అయితే ఉంది. అయితే
ముఖ్యంగా ఇప్పుడు మరి అంబటి రాయుడు కనుక ఒకవేళ జనసేనలో చేరితే, ఇప్పుడు టీడీపీ జనసేన కలయికలో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అంబటి రాయుడు జనసేనలో చేరితే ఎక్కడైనా టికెట్ కేటాయిస్తారా? ఎందుకంటే ఇప్పటికే గుంటూరు పార్లమెంట్ పరిధి నుంచి కూడా ఇప్పటికి నిన్న మనం చూసాం, అతను గల్లా జయదేవ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన గల్లా జయదేవ్ కూడా గుంటూరు పార్లమెంట్ కి అతను గుడ్ బై చెప్తున్నట్టుగా కూడా గల్లా జయదేవ్ ప్రకటించారు. మరి గల్లా జయదేవ్ ప్రకటించిన వెంటనే అంబటి రాయుడు ప్రస్తుతం ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతా ఉన్నారు. ఒకవేళ జనసేన టీడీపీ కలయికలో గుంటూరు పార్లమెంట్ నుంచి ఒకవేళ టీడీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారనే మాత్రం సమాచారం అంతా ఉంది. మరి కొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎస్ అంటే సాంబశివరావు, ఆయన 10 రోజుల్లోనే బయటకు వచ్చిన పరిస్థితి, వైసీపీ నుంచి గతంలో కూడా జనసేనని టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు కూడా తిట్టిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. సడన్ గా జనసేనలోకి రావడం ఏంటి? ముఖ్యంగా అంటే అతనికి ఎప్పుడైతే వైసీపీ పార్టీలో చేరారో, వైసీపీ పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా కొంత విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. విమర్శలు వ్యక్తం అవుతా కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా పూర్తి స్థాయిలో అంబటి రాయుడిపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి ఎట్లా మీరు పోటీ వస్తారు, వైసీపీ పార్టీలో చేరటం ఏంటంటూ కూడా వాళ్ళు ఆ సామాజిక వర్గం కానీ అదేవిధంగా అతని సొంత బంధువులు కూడా అతన్ని విమర్శించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే అతను కొంత డైలామా పరిస్థితిలో పడ్డారు. వైసీపీలో చేరిన తర్వాత డైలామా పరిస్థితిలోకి వెళ్ళారు. డైలామా పరిస్థితిలోకి వెళ్ళిన తర్వాత అతను వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొద్ది రోజులు ఆలోచించుకున్న తర్వాత ప్రస్తుతం అక్కడ, ఎందుకంటే ఎంపీగా అతను పోటీ చేస్తారు వైసీపీ తరఫున అని మనకి తెలిసినప్పటికీ తర్వాత అతను మళ్ళీ నరసరావుపేట ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయల్ని గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే అతనికి ఎంపీ టికెట్ కూడా లేకపోవడం, అదేవిధంగా అతను గత 6 నెలలుగా కూడా పార్టీలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అతనికి కొంత ప్రాధాన్యత పోతుంది అనే ఉద్దేశంతో ఆయన ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తాం. దానికి తోడుగా సామాజిక వర్గ విధి విధానాల్లో కూడా అతనికి వస్తున్నటువంటి వ్యతిరేకతని బేస్ చేసుకొని కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా మరి కొద్దిసేపట్లో జనసేన నుంచి జనసేన కండవ కప్పుకున్న తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనపడతా ఉంది. మీడియాతో ఏం మాట్లాడతారు, మరి ఏం చెప్తారు అనేది మాత్రం, అసలు వైసీపీకి ఎందుకు అతను రాజీనామా చేశారు, జనసేనలో చేరడానికి గల కారణాలేందనే మాత్రం అంబటి రాయుడు నేరుగా కూడా మీడియా ముందు చెప్పే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్ సంశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.